జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో దాదాపు 1000 పోస్టులకు 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. ప్రిలిమినరీ పరీక్షకు 5 లక్షల మంది హాజరవుతుంటారు. దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థుల్లో సగం మంది మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారంటే సివిల్స్ అటెంప్ట్ ఛాన్సులు కాపాడుకునే ప్రయత్నంలో అభ్యర్థులు కొనసాగుతుంటారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థి గరిష్టంగా 6 సార్లు, ఓబీసీ అభ్యర్థులు గరిష్టంగా 9 సార్లు మాత్రమే సివిల్స్ పరీక్షలు రాసే ఛాన్స్ ఉంటుంది. ఇలా పరిమిత సంఖ్యలో మాత్రమే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్న సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసినప్పటికీ సంపూర్ణమైన ప్రిపరేషన్ లేదనుకుంటే చివరి నిమిషంలో ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కాకుండా తదుపరి నోటిఫికేషన్ కు అభ్యర్థులు సిద్ధమవుతుంటారు. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లైనా సివిల్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో 80 పైచిలుకు పట్టణాలలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరుపుతుండగా మెయిన్స్ పరీక్షను భోపాల్, చెన్నై, ఢిల్లీ, దిస్పూర్, హైదరాబాద్, కోల్కతా, లక్నో, నాగపూర్, పోర్ట్ బ్లెయిర్, షిమ్లా మొదలగు 10 పట్టణాలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. ప్రిలిమ్స్ పాస్ కావాలంటే ఎన్ని గంటలు చదవాలి సార్? భారతదేశంలో సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత ప్రిలిమ్స్లో అనేది ఒక ఘట్టం. ఇది ఎలాంటిది అంటే తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళాం. ఆ స్వామివారి దర్శనానికి అలిపిరి దాకా వెళ్ళాం. అలిపిరి దాటి మోకాళ్ళ పర్వతం దాకా వెళ్ళటం మెయిన్స్ పరీక్షలు రాయటం. చాలామంది చెబుతూ ఉంటారు నాకు 1 మార్కులో పోయింది సార్ ఈసారి పరీక్ష అని. ఈ 1 మార్కుతో కొన్ని వేల మంది పరీక్షలు తప్పిపోయారు. నీకు 0.5 కూడా ఆ కట్ ఆఫ్ మార్కులో చాలా ఉపయోగంగా, చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు 0.5 మార్కు తెచ్చుకున్నా కూడా మీరు కట్ ఆఫ్ మార్కు లోపలికి వెళ్ళే అవకాశం. అందులో ఈ 1 మార్కులో పోయింది 2 మార్కులు పోయేది అనేది మీ తల్లిదండ్రులకో స్నేహితులకో మిగిలిన వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది, కానీ మామూలుగా పెద్దవాళ్ళ దగ్గర చెప్పొద్దు. ఇంకొకటి ఏమిటి అంటే మెయిన్స్ పరీక్షలు మే నెలలో ప్రిలిమ్స్ అయిపోతాయి, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. అంటే మీకు ఏమిటి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలే. 4 × 30 120 రోజులు. మీరు ఎన్ని పేపర్లు రాయాలి? 9 పేపర్లు రాయాలి. ఒకసారి అవగాహన చేసుకోండి 9 పేపర్లు ఏమిటో. ఫస్ట్ 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటారు. వాటిని క్వాలిఫైయింగ్ ప్లస్ కంపల్సరీ పేపర్లు కూడా. కంపల్సరీగా మీరు ఆ పేపర్లు రాయాలి. ఆ పేపర్లలో మినిమం 33% మార్క్స్ వస్తేనే మిగిలిన 7 పేపర్లు కూడా చూస్తారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు చూడరు. ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి. ఇంగ్లీష్లో 300 మార్కులు, తెలుగులో 300 మార్కులు, 3 గంటలు ఇదంతా రిటర్న్. ఇందాక మనకు ఏబిసిడీలు వస్తే చాలు అనుకున్నాం, ఇప్పుడు అట్లా కాదు. మీకు రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలి, మీ చేతి వ్రాత బాగా ఉండాలి, వాక్య నిర్మాణంలో కూడా బాగా అద్భుతమైనటువంటి వాక్య నిర్మాణం ఉండాలి. ఈ తెలుగు ఇంగ్లీష్ పేపర్లు అన్నాను కదా, అందులో కాంప్రహెన్షన్ ఉంటుంది, అనువాదం ఉంటుంది. ఈ 2 పేపర్లు మీకు మినిమం 33% మార్క్స్, 40% మార్కులు వస్తేనే మిగిలిన పేపర్లు దిద్దుతారు. ఈ 2 పేపర్లు అయిపోగానే మిగిలిన పేపర్లు జనరల్ ఎస్సే అని ఒక పేపర్ ఉంటుంది. అది 250 మార్క్స్. ఒక 2 ప్రశ్నలు ఇస్తారు. ఆ 2 ప్రశ్నల మీద అనలిటికల్గా మీరు రాయాలి. ఆ 3 గంటల సమయంలో మీరు ఎంత పకడ్బందీగా, ఎంత జాగ్రత్తగా మీ వ్యాసాన్ని మీరు రాయగలుగుతారో. అది కూడా ఎలా ఉంటుంది, కొన్ని అయితే అటు ఆధ్యాత్మిక రంగానికి సంబంధించినవిగా ఒక కోణం చూపించేవిగా ఉంటాయి, కొన్ని అయితే సైన్స్కు సంబంధించినవిగా ఉంటాయి. ఈ అన్నిటికీ సంబంధించినటువంటి ఎస్సేలు, ఆ ప్రశ్నలు గత 30-40 సంవత్సరాలు ఏమొచ్చాయో కూడా ఒక బుక్ తయారైంది. అంటే ఎలాంటి క్వశ్చన్లు ఎస్సేలు వచ్చాయని. అది మీరు బాగా రాసుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో మీరు తయారవుతున్న కాలంలో మీ ఇష్టం వచ్చినట్టు కొన్ని ఎస్సేలు తయారు చేసుకోండి. కొన్ని పడికట్టు పదాలు నేర్చుకోండి. అవసరమైతే స్టాటిస్టిక్స్ ఇవ్వండి, అవసరమైతే డయాగ్రాములు తయారు చేసుకోండి. ఇంప్రెసివ్గా ఉండాలి. ఆ 250 మార్కులలో మీకు కనీసం 120-130 మార్కులు తెచ్చుకునేదానికి సరిగా 125 మార్కులకు 2 ప్రశ్నలు ఉంటాయి. ఇది జనరల్ ఎస్సే పేపర్ 1 అంటారు దాన్ని. పేపర్ 2, 3, 4, 5 ఇవి జనరల్ స్టడీస్ పేపర్స్ అంటారు. 4 పేపర్లు. ఈ జనరల్ స్టడీస్ పేపర్స్లో ఎక్కువగా హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్. 4th పేపర్ వచ్చి ఎథిక్స్ పేపర్ అని కొత్తగా పెట్టారు 2014లో. ఇది ఒక కొత్త ప్రయోగంలాగా ఈ పిల్లవాడు చదువుతున్నాడు కానీ వీడు అనలిటికల్గా ఏ విధంగా రేపు పొద్దున ఉద్యోగంలో చేస్తాడు అని ఒక కేస్ స్టడీ ఇస్తారు. ఒక 2-3 కేస్ స్టడీస్లు ఇచ్చి, మీరేదో ఒక ఉద్యోగం కోసంగా ప్రయత్నం చేశారు, మీ స్నేహితుడు కూడా ఆ ఉద్యోగం కోసమే వచ్చాడు, అతనికి చాలా అవసరం ఆ ఉద్యోగం, మీకు అవసరం కొంచెం తక్కువ, మీరు అతనికి వదిలేస్తారా, మీరే ఉంటారా? ఇలాంటి మీ మానసిక స్థితిని, మీ దృక్పథాన్ని పరీక్ష చేసేటువంటి కొన్ని ప్రశ్నలు ఆ ఎథిక్స్ పేపర్లో ఉంటాయి.
ఒక ఫస్ట్ 125 మార్క్స్ ఏమో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మిగిలిన 125 మార్క్స్కి కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మీ తీర్పు ఏమిటిని, దీనికి మీ తీర్పు సరైంది కాదు అని చెప్పి దానికి మార్కులు తక్కువ ఏమి ఉండవు. మీ దృక్పథంలో అది కరెక్టు, నేను అంతటా నేనే చూసుకుంటాను, ఎందుకంటే నా ప్రమోషన్ లేదా నా గురించి నేను ఆలోచించాలని అనుకుంటే దానికి సరిపడేటటువంటి వాక్య నిర్మాణం చేయండి. మీరు దాన్ని అనలిటికల్గా ఫైనల్గా తీర్మానం కూడా చెప్పవచ్చు. ఈ 4 పేపర్లు రాసిన తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ అని ఉంది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. అలానే మీరు ఒకసారి ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఇక మళ్ళీ వెనక్కిపోయే ప్రశ్న ఉండదు. మళ్ళీ పరీక్ష రాసేటప్పుడు మళ్ళీ మీరు కావాలంటే మార్చుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారు, ముందు జాగ్రఫీ తీసుకుంటారు, వచ్చే సంవత్సరం ఎకానమీ లేదా హిస్టరీ తీసుకుంటారు, ఇంకోసారి ఆంథ్రోపాలజీ తీసుకుంటారు. ఇటీవల కాలంలో చాలామంది ఆంథ్రోపాలజీ తీసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక ఫిక్స్డ్ సిలబస్ ఉంది, చాలా తక్కువ సిలబస్ ఉంది, దాన్ని కొంచెం చదివితే అర్థం చేసుకోవటం ఈజీగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు తీసుకునేటువంటి వాళ్ళల్లో ఆప్షన్లలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, జాగ్రఫీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇవి కొంచెం స్కోరింగ్ మార్క్స్. మీకు తెలుస్తుంది కూడా, గతంలో 10 సంవత్సరాలుగా సోషియాలజీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆంథ్రోపాలజీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈ అనలైజ్ చేసిన తర్వాత మీకుండేటటువంటి అవగాహన, ఇదిగో పలానా సబ్జెక్ట్ అయితే నేను బాగా చదువుకోగలను. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో 2 × 250 500 మార్కులు. ఇందాక మనం అనుకున్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్లు 4 × 250 1000 మార్కులు. ఆ 1000 మార్కుల్లో మీకు కనీసం ఒక 400, ఇక్కడ ఈ 500లో కనీసం ఒక 200, ఎస్ఏలో ఒక 100 ఇలా రాగలిగితే అంటే మొత్తం మనకు 1750 మెయిన్స్ పరీక్షలు అన్నీ కూడా కలిపి 7 పరీక్షలు. మీరు ఓసీ అని అనుకుంటే మనము దానికి మీకు ఈ 1750గా 850 నుంచి 900 కానీ రాగలిగితే మీరు ఫస్ట్ ర్యాంకులో ఉంటారు. అక్టోబర్లో మీరు ఎండింగ్ కల్లా పరీక్షలు అయిపోయాయి, నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ మామూలుగా రిజల్ట్స్ వస్తాయి. 1000 వేకెన్సీలు ఉన్నాయని అనుకుందాం, 2500 మందిని సెలెక్ట్ చేస్తారు, అంటే 2.5. మెయిన్స్ నుంచి ఈ ఇంటర్వ్యూకి ఒక 2.5 తీసుకుంటారు, అంటే దాదాపు 2500 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఈ ఇంటర్వ్యూలు ఒక 3 నెలల పాటు జరుగుతాయి. ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 23, 24 తారీఖుల్లో ఈ ఇంటర్వ్యూలు అయిపోతాయి. ఇంటర్వ్యూ అయిపోయిన 3వ రోజునే రిజల్ట్స్ వచ్చేస్తాయి. 275లో 140 దాకా వచ్చిన చాలు. ఆ మెయిన్స్ ప్లస్ ఈ మార్కులు 2 కలిపితే మీరు ఉత్తీర్ణతకు మొత్తం 25 మార్క్స్ ఇంటర్వ్యూతో కూడా కలిపి 1750 ప్లస్ 275 ఈజ్ ఈక్వల్ టు 2025. ఇప్పుడు సంవత్సరం కూడా 2025 మనం దాటిపోయాం. ఈ 2025లో మీకు మినిమం 950 కానీ వస్తే మీకు ఫస్ట్ ఫ్యూ ర్యాంక్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ ఫస్ట్ 100లో కూడా మీరు కానీ ఇంకొంచెం ర్యాంక్ ఎక్కువగా సంపాదించుకుంటే మీ సొంత స్టేట్ వస్తుంది. ఇది ఏమిటి సార్, ఈ స్టేట్ ఏమిటి, క్యాడర్ ఏమిటి అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. సపోజు ఒక ఆయన ఉన్నాడు, సోమసుందరం ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు, సెకండ్ ప్రిఫరెన్స్ తెలంగాణ పెట్టుకుంటాడు, థర్డ్ ప్రిఫరెన్స్ తమిళనాడు లేదా కర్ణాటక పెట్టుకుంటాడు. నీకు వచ్చినటువంటి ర్యాంకుని బట్టి నువ్వు ఫస్ట్ 100లో కానీ ఉంటే, నువ్వు ఓసీ కానీ ఇంకోటి కానీ నీ అర్హత కానీ ఉంటే నీకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వస్తుంది. దాన్ని క్యాడర్ అంటారు. ఇంకొక విశేషం ఏమిటంటే మీ 33 సంవత్సరాల సర్వీస్లో కూడా ఒక 7-8 సంవత్సరాల పాటు సెంట్రల్ డెప్యుటేషన్ అని ఉంటుంది. ఇక ఆప్షన్ విషయానికి వచ్చేటప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీకు అవగాహన ఉంటే తప్ప ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసేటువంటి అర్హత లేదా సమర్థత మీకు రాకపోతుంది. చాలామంది ఇండియన్ ఫారెన్ సర్వీస్కి వెళ్ళాలని అనుకుంటారు. ఈ ఫారెన్ సర్వీస్లో ఏంటంటే వాళ్ళు జీవితం మొత్తం బయటే ఉంటారు, విదేశాల్లో. వాళ్ళు అప్పుడప్పుడు మనకు పాస్పోర్ట్ ఆఫీసర్లుగా వస్తారు. మామూలుగా ఫారెన్ సెక్రటరీ హైయెస్ట్ పోస్టు. ఆ ఫారెన్ సెక్రటరీగా చేసినటువంటి జయశంకర్ గారే మనకు మళ్ళీ విదేశ మంత్రి కూడా అయ్యారు. ఇది పట్టుదల ఉండాలి, రెండోది అవగాహన ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఇంటర్వ్యూ బోర్డులో వాళ్ళు ఏం చూస్తారంటే నువ్వు సమాధానం తప్పు చెబుతున్నావా అని చూడరు. చాలామందికి ఇంటర్వ్యూ మీద చాలా అవగాహన ఉండదు. ముందు చైర్మన్ ఏం చేస్తాడంటే పలానా ఆయన వచ్చాడు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరు గురించి చెప్పు లేదా నీ గురించి చెప్పు అని చెప్పి ముందు అడుగుతాడు ఆయన. నువ్వు భయపడకుండా లేదా బెదిరిపోకుండా ఉండేదానికోసరంగా
నీ వాతావరణం చెప్తూ ఉంటాడు. నీ గురించి చెప్పమంటే వీడు బాగా ఉత్సాహపడిపోతాడు. నేను బీటెక్ పాస్ అయ్యాను, అది చేశాను, ఇది చేశాను చెప్తూ ఉంటాడు. పక్క ఆయన అందుకుంటాడు. ఏమిటి నీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏమిటి, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్లో నువ్వు ఎంతవరకు చదువుకున్నావని ప్రశ్నలు వేస్తాడు. మూడో ఆయన ఈ మొత్తం ఇంటర్నేషనల్ స్టడీస్ విషయంలో ఎంతవరకు తెలుసు, లేదా రాష్ట్రాలకు మధ్య ఎలాంటి అవగాహన ఉంది. ఉదాహరణకు తెలంగాణ ఆంధ్ర విభజన అయిపోయింది. ఇది ఆంధ్రాకు మంచిదా తెలంగాణకు మంచిదా, ఆంధ్ర ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఆంధ్రలో ఉండేటువంటి జలవనరులు ఏమిటి, ఆంధ్రలో ఉండేటువంటి సాంకేతికమైనటువంటి పరిస్థితులు ఏమిటి, ఇలా కొంచెం లోతుగా అడుగుతారు. ఇంకొక అతను మీ మైండ్ సెట్ ఎలా ఉంది కనుక్కోవాలని చెప్పి 1-2 కేస్ స్టడీస్ కూడా ఇవ్వచ్చు. ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూలో మొత్తానికి ఏం చేస్తారంటే 30 నిమిషాల దాకా ఉంటుంది ఇంటర్వ్యూ. ఆ 30 నిమిషాలలో మీకు ఎంతవరకు లోతైనటువంటి అవగాహన ఉంది, మీరు చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉందా లేదా, ఆ చెప్పినది కూడా గుండెల్లో నుంచి వస్తుందా నాలుక మీద నుంచి వస్తుందా, ఇది మామూలుగా ప్రశ్నిస్తుంటారు. ఇంకొకళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ నేను ఒక 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు చెప్పలేకపోయాను సార్, ఐఎమ్ సారీ అని చెప్పాను సార్ అంటే భయపడొద్దు. వాళ్ళు మొత్తం 10-12 ప్రశ్నలు వేస్తారు. అందులో నీకు కనీసం 2-3 విషయాలు తెలియకపోవడంలో తప్పేం లేదు. అట్లని చెప్పి 12 ప్రశ్నలకు నాకు తెలియదని అంటే నువ్వు సరే పోనైనా అంటారు. అలా కాకుండా నువ్వు నీ హృదయంలో నుంచి ఏదైనా ఒక విషయం మీద వాళ్ళు అడిగినప్పుడు, ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధి చెందుతుందా లేదా, నువ్వు కేవలము ఒక పార్టీ గురించో లేదా ఒక వర్గాన్ని గురించో సామాజిక వర్గాన్ని గురించో మనసులో పెట్టుకుని ఆయన పలానా ఆయన బాగా చేస్తున్నాడు, పలానా ఆయన బాగా చేయలేదని అనకుండా నువ్వు దాన్ని సమతుల్యతగా చెప్పాలి. నీకు మనసులో ఉండేటువంటి మాట ఏ విధంగా అయితే బయట పెడుతూ ఉన్నావో ఆ విధంగా ఇంటర్వ్యూలో నువ్వు చేయగలిగితే 275 మార్కులుగా 140 నుంచి 160 వరకు కూడా ఇస్తారు. నీకు ఇంటర్వ్యూలో మార్కుల వల్ల నీ ర్యాంక్ పెరుగుతుంది. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ప్రిలిమ్స్ అనేది కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు. మెయిన్స్ అనేది మనం కష్టపడి ఇష్టపడి చదివితే మార్కులు సంపాదించుకోవటం సులభం. ఇంటర్వ్యూ బోర్డు దాకా వెళ్ళినప్పుడు మన తెలివితేటల మీద, మనకుండేటటువంటి విజ్ఞత మీద, మనకుండేటటువంటి కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీద వాళ్ళు ఆలోచన చేస్తారు. తప్పనిసరిగా మనం గెలుపు గుర్రాలు అవుతాం, రేసు గుర్రాలం కాదు. థ్యాంక్ యూ సార్. ఇటువంటి మరెన్నో వీడియోల కోసము చూస్తూనే ఉండండి వేదిక టీవీ.